యేసు శిష్యుల గురించి. యేసు వీళ్ళని సువార్త ప్రకటించమంటే వీళ్ళు పునరుద్ధానం గురించి ప్రకటించారు. ఉచితంగా ప్రకటించిన సువార్త అంటే వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకున్నారు అనే విషయాన్ని నేను చెప్తే ఈయన దానికి ఒక రీజన్ చెప్పారు. ఆ రీజన్ ఏంటో మనం చూద్దాం. డబ్బు తినేశారన్నారండి. వాళ్ళకి పనే ఉంది, వాళ్ళకి అపోస్తులకి అంత పనే ఉంది, డబ్బులు పంచిపెట్టే పనే ఉంది, డబ్బులు తీసుకోవాల్సిన పనే ఉంది అని అంటే వాళ్ళు ఎక్కడ రూపాయి కూడా సొంతానికి వాడుకోలేదు కదండి, అందరికీ పంచిపెట్టారు. రైట్. ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకోవాల్సిన అవసరత ఉంది. వాళ్ళకి అక్కడ ఏం చెప్పారు అని అంటే అసలు సమసమాజ స్థాపనని ఎంతో మంది పెద్ద గొప్పవాళ్ళు, కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు సమసమాజ స్థాపన గురించి ఆలోచించారు. చూశారు, ఆ సమసమాజ స్థాపన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది యేసుక్రీస్తు ప్రభువే. చెప్పి సమాధానం అన్నారు కదండి. అపోస్తులు ఆస్తులు పంచాల్సిన పని ఏంటి? వాళ్ళ సువార్త ప్రకటించమంటే ఆస్తులు పంచారు ఎందుకు?